కవిత బెయిల్పై కాంగ్రెస్ రాజకీయం చేస్తోందన్నారు బీజేపీ ఎంపీ రఘునందన్ రావు. సిసోడియా, సోరెన్కు బెయిల్ వచ్చినప్పుడే కాంగ్రెస్ ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. కవితకు బెయిల్ వస్తే బీజేపీకి ఏం సంబంధమని ప్రశ్నించారు. ఎవరిని విలీనం చేసుకునేందుకు బీజేపీ సిద్ధంగా లేదన్నారు ఎంపీ రఘునందన్. సుప్రీంకోర్టు దేశ సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చినటువంటి బెయిల్ పిటిషన్ మీద కూడా రాజకీయాలు చేయడం అనేది బాధాకరం, దుర్మార్గమైనటువంటి విషయం. ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి, ఇండి కూటమిలో భాగస్వామి మనీష్ సిసోడియాకి బెయిల్ వచ్చింది. అప్పుడు ఎందుకు మాట్లాడలేదు కాంగ్రెస్ పార్టీ? వాట్ వాజ్ ద స్టాండ్ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ? అదే మద్యం కుంభకోణంలో ఇంకొక ముద్దాయికి ఈరోజు బెయిల్ వచ్చింది. దానికి బీజేపీకి ఏం సంబంధం ఉంటుంది? ఒకవేళ కవిత బెయిల్కి బీజేపీకి సంబంధం ఉంటే మనీష్ సిసోడియా బెయిల్కి బీజేపీ కూడా సంబంధం ఉండాలి. మరి ఇండి కూటమిలోంచి బయటికి వెళ్ళిపోతుందా? మనీష్ సిసోడియా గారికి బెయిల్ వచ్చింది కాబట్టి మనీష్ సిసోడియా గారు వచ్చి బీజేపీలో జాయిన్ అవుతున్నారా? అందుకని మోకాలకి బోడిగుండుకి లింక్ పెట్టి మాట్లాడేటువంటి ఈ కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ మానుకోవాలి. బెయిల్ అనేది మున్సిపల్ కోర్టులో రిజెక్ట్ అయింది, జిల్లా కోర్టులో రిజెక్ట్ అయింది, చివరికి హైకోర్టు రిజెక్ట్ చేసిన తర్వాత ఈ దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు బెయిల్ ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీకి డెమోక్రసీ మీద విశ్వాసం లేదు, పార్లమెంటు మీద విశ్వాసం లేదు, సెబీ మీద విశ్వాసం లేదు, కోర్టుల మీద